కన్ఫర్మ్ బ్రో. పెద్ది ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన పైల్వాన్ టీజర్ చూసిన తర్వాత బుచ్చిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదైతే స్టోరీ చెప్పాడో అదే స్టోరీ రామ్ చరణ్ గారితో అయితే తీస్తున్నారు. ఎటువంటి డౌట్ అయితే లేదు. కొన్ని చేంజెస్ అయితే చేశాడు. అది క్రికెట్ యాంగిల్ అనేది యాడ్ అయితే చేశాడు. యాక్చువల్గా ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, రీసెంట్గా నాకు స్టోరీ తెలుసు అంటే కింద ఎవరు నమ్మట్లేదు, ఇప్పుడు చెప్తాను వినండి. బేసిక్గా ఈ పెద్ది మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడానికి బుచ్చిబాబు గారు దాదాపు 2 years జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటపడ్డారు. ఎలాగైనా మూవీ తారకన్న ఒకే చేస్తాడు అని చెప్పి ఆశలతో బుచ్చిబాబు గారు ఉన్నారు. బట్ ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీ కమిట్మెంట్, దేవర పార్ట్ 2 కూడా ఒకేసారి ఉందని తెలియడం, అలాగే మధ్యలో వార్ 2 అనేది సడన్గా ఆఫర్ రావడం, ఇవన్నీ కన్సిడర్లో తీసుకొని ఈ పెద్ది మూవీని అనేది చేయలేదు. డేట్స్ అడ్జస్ట్ కాకనో లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీని అయితే రిజెక్ట్ అయితే చేయలేదు. బట్ కొన్ని చేంజెస్ చేసుకొని రా అని బుచ్చిబాబు గారికి 10 సార్లు చెప్పడంతో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారే ఈ మూవీని రామ్ చరణ్ గారికి చెప్పు తనకి సూట్ అవుతుంది బాగుంటుందని చెప్పి చెప్పడం కూడా జరిగిందంట. సో ఈ ప్రాసెస్లో రామ్ చరణ్ గారు చెప్తే తనకు బాగా నచ్చడంతో జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాప్ అయితే అయ్యారు. అలాగే ఆ స్టోరీ వచ్చేసి రామ్ చరణ్కి అయితే వెళ్ళింది. మళ్ళీ కలిసినట్లే కలగట్టినట్లే మన మీద సృష్టించిన స్టోరీ లాగానే ఉంటాయి. బట్ అక్కడ ఏదైతే జరిగిందో బుచ్చిబాబుకి తప్ప ఎవరికి తెలియదు. బట్ స్టోరీ అయితే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి అయితే వెళ్ళింది, ఇదైతే నిజం. ఆ తర్వాత రామ్ చరణ్ దగ్గరికి అయితే వెళ్ళింది. బట్ ఇక్కడ కుస్తీ జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ ఉంటుంది అని చెప్పి అప్పట్లో బాగా పుకార్లు వచ్చాయి. ఈ కుస్తీ పోటీలో జూనియర్ ఎన్టీఆర్ గారు పాల్గొని తన కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి మూవీలా. ఆ తర్వాత కోచ్గా వచ్చి కోచ్గా మారి తన టీంని గెలిపించుకుంటాడు, అదొక ప్రౌడ్ మూమెంట్గా క్లైమాక్స్ ఉంటుంది అని చెప్పి ఒక స్టోరీతో బుచ్చిబాబు గారు అప్రోచ్ అయ్యారు. ఆ స్టోరీని అటు తిప్పి చేంజ్ చేసేసి పెద్దగా అయితే తీస్తున్నాడు. అండ్ తీసేది కూడా ఎక్సలెంట్గా తీస్తున్నాడు. వచ్చిన విజువల్స్ కానీ కంటెంట్ కానీ బుచ్చిబాబు గారు బాగానే చూపిస్తున్నాడు రామ్ చరణ్ గారిని. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తుంటే బాగుంటుంది అంటారా, లేదా రామ్ చరణ్ గారికి పర్ఫెక్ట్ అంటారా? కింద కామెంట్